హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బగారా రైసు అలానే చికెన్ కర్రీ కబాబ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ 3 ఐటమ్స్ అయితే మేము నిన్న నైట్ చేసుకున్నామండి. బర్త్డే పార్టీ కోసం ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ రుబ్బుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు నేనైతే అన్నిటికీ కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బుకున్నానండి. ఇక్కడ కబాబు 1 కేజీ అయితే తీసుకున్నాము. ఇందులో అయితే నేను కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసి పెట్టుకున్నాను. అంత నీట్గా వాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ తగినంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా మనకైతే తిన్నట్టు ఫీలింగ్ ఉండదు. సో ఇక్కడైతే నేను అంతా వేసుకున్న తర్వాత కొంచెం 2 స్పూన్లు అంత కార్న్‌ఫ్లోర్ అలానే ఈస్టర్న్ వాళ్ళది కబాబ్ పౌడర్ వేసానండి. ఇక్కడ మీరు ఈ పొడి కలుపుకున్నారంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే నేను 2 పొడులు కలుపుతున్నానండి. ఇక్కడ ఈస్టర్న్ వాళ్ళ కబాబ్ పౌడరు అలానే తేజు కబాబ్ పౌడర్ కూడా 2 అయితే వేస్తున్నాను నేను. సో ఇక్కడ అంతా వేసిన తర్వాత ఇందులోకి నేనైతే మళ్ళీ తేజు కబాబ్ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇవి 2 కాంబినేషన్లో ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి. మనకైతే స్ట్రీట్ స్టైల్లో అవుట్ సైడ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్టు. సో ఇక్కడైతే నేను అంతా వేసిన తర్వాత ఇందులోకి మనకు ఉప్పు కారాలు అనేటివి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కబాబ్ పౌడర్లో కూడా ఉప్పును అలానే కారం ఉంటుంది కాబట్టి సో నేనైతే ఉప్పు కారం అయితే వేశాను. ఇక్కడ నేనైతే కాసింత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇక్కడ సాల్ట్ అనేది ఆల్రెడీ పౌడర్లో ఉంటుంది. మీరు కరెక్ట్ కన్సిస్టెన్సీతో వేసుకోండి. సో వేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లంత మైదా వేశాను. ఎందుకంటే ఇది 1 కేజీ కాబట్టి కరెక్ట్గా మనకు మసాలా అనేది చికెన్ అంతా పట్టాలి, ప్లస్ టేస్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి సో ఇంతటికి కలిపి నేను ఒక ఎగ్గే వేసానండి. ఎగ్ అనేది ఎక్కువ వేసుకున్నామంటే లూజ్గా ఉంటుంది, మసాలా అనేది ముక్కకు పట్టదు. అంతా అయిన తర్వాత నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఇక్కడ పిండిన తర్వాత మనము విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేయాలంటే అదైతే యాక్చువల్గా పాయిజను. నిమ్మకాయ విత్తనాలు అనేది ఎప్పుడు తినకూడదు. సో ఇక్కడైతే నేను నిమ్మకాయ విత్తనాలన్నీ తీసేసి అంతా నీట్గా పిండుకుంటున్నాను. పిండిన తర్వాత బాగా నీట్గా మిక్స్ అనేది చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే ఉప్పు కారాలు ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం అయితే కలర్ కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను 2 అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత మనమైతే కరెక్ట్గా వేసుకోవాలి కబాబ్ అనేది. సో ఇక్కడైతే అంతా ఒకటేసారి వేయకండి, 1 బై 1 వేయండి. అప్పుడైతేనే మనకైతే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ కబాబ్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది కూడా. సో ఇక్కడైతే నేను కొంచెం అంత కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేయడం వల్ల చికెన్ కబాబ్కి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ వస్తాయి, ప్లస్ ఫ్రెష్గా ఉంటున్న కరివేపాకు వేస్తే తినడానికి కూడా చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇక్కడైతే నేను అంతా వేగిన తర్వాత డిష్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వేడి చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామంటే పైన ఉడుకుతుంది, లోపల ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. సో అంతా ఉడికిన తర్వాత నేనైతే వేరొక బౌల్లోకి నేనైతే డిష్ అవుట్ చేశాను. ఇక్కడ కబాబ్ అనేది చాలా మెత్తగా వచ్చిందండి. ఎక్కువగా మెత్తగా తినేవాళ్ళు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్టు. సో ఫైనల్గా నేనైతే 1 కేజీ కబాబ్ అంతా వేడి చేశాను. సో చూసారా, మనకైతే కబాబ్ అయితే అయ్యింది, ఇంకా ఉందండి వేసేది. ఇక్కడైతే నేను బగారా రెడీ చేసుకుంటున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలానే గరం మసాలా ఐటమ్స్ అన్నీ, హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ, కసూరి మేతి అలానే ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకున్నాను. ఇక్కడైతే ఇవేమీ స్కిప్ చేయకండి, అవి వేస్తేనే మనకైతే రైస్ అనేది బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఒక పాత్ర పెట్టుకొని అందులోకి గరం మసాలా ఐటమ్స్ అయితే వేసానండి. ఆయిల్ వేసి, ఆయిల్ కూడా ఇక్కడ కరెక్ట్గా వేయండి, అప్పుడైతేనే మనకు రైస్ అనేది బాగుంటుంది. కొంచెం ఒక 2 స్పూన్లు ఎక్కువగా వేయండి ఎప్పుడు వేసుకునేదానికంటే. సో అవంతా బాయిల్ అయిన తర్వాత నేనైతే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇవన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా తరుక్కొని వేసామంటే మనకైతే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అంతా వేసిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఎందుకంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడైతే నేను ఒక 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 3 గ్లాసుల రైస్కి ఇక్కడైతే నేను 6 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే మనము కరెక్ట్గా అనేది కౌంట్ చేసుకోవాలి, అప్పుడైతేనే మనకైతే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇక్కడంతా మసాలా అనేది వేగిన తర్వాత కావాలంటే గరం మసాలా కొంచెం వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో నేనైతే వేయలేదండి, ఎందుకంటే గరం మసాలా దినుసుల్లోనే మనకైతే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి. సో రైస్ అంతా వేసిన తర్వాత మనకైతే ఇలా ఉడికిందండి. దగ్గరికి వచ్చిన తర్వాత మనము జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, అప్పుడైతేనే మనకు రైస్ అనేది ఆవిరిలో బాగా ఉడుకుతుంది.
సో ఇక్కడైతే చూసారా కరెక్ట్గా ఆవిరిలో కరెక్ట్గా ఉడికింది. అప్పుడు మనము కొంచెం పట్టుకొని చూసామంటే తెలుస్తుంది. అంతా ఉడికింది అన్నప్పుడు సిమ్లో పెట్టామంటే మనకైతే జస్ట్ మనకు ఆవిరిలోనే మనకైతే రైస్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీతో అనేది ఉడికిపోతుంది, ముద్దుగా కాకుండా. సో ఇక్కడైతే నేను కర్రీకి అయితే రెడీ చేసుకున్నాను. ఆనియను, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, అలానే పచ్చి కొబ్బరి, కొంచెం అంత అల్లం కూడా తీసుకున్నానండి. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి చెక్క, లవంగం వేసేసి ఆల్రెడీ ముందుగా చూపించిన ఐటమ్స్ అన్నీ నేనైతే ఇక్కడ జార్లోకి వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు మిరియాలు కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో మిరియాలంతా నేనైతే వేయలేదు. సో కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సో ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలానే సాసోలు వేసుకొని ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది కూడా 1 కేజీ చికెన్ అండి. సో 1 కేజీ చికెన్కి కావాల్సిన మసాలా అయితే నేను చెప్పాను. సో ఇక్కడైతే మసాలా ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం అంత టమాటా, అలానే మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇక్కడ మనమైతే బాగా నున్నగా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత అయితే నేను ధనియాల పిండి అనేది 2 టేబుల్ స్పూన్లు వేసానండి. సో ధనియాల పిండి తర్వాత కారం పొడి, ఇక్కడ కారం కూడా అంతే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అలానే పసుపు అన్నీ వేసుకొని ఇక్కడైతే మిక్సీ జార్లో మనమైతే స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అనేది స్మూత్గా ఉందంటే మనకు మసాలా గ్రేవీ అనేది చిక్కగా కూడా వస్తుందండి. అందులోకి ఏమి కలపాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇక్కడైతే నేను మిక్సీ జారు రుబ్బుకునే లోపు ఇక్కడైతే నేను చికెన్లో ఉన్న నీళ్ళంతా బయట వస్తాయి కాబట్టి మనమైతే ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అదే మసాలాలో చికెన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలి. అప్పుడైతేనే మనకు పచ్చి వాసన పోతుంది. మనకు ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది పోసుకోవచ్చు. ఇక్కడ మీ కన్సిస్టెన్సీ బట్టి, అలానే మీకు ఎంతగా ఎలా తింటే ఇష్టమో అలా అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే చికెన్ అంతా ఉడికిన తర్వాత ఆయిల్ అయితే బయట వచ్చింది. చూసారా కరెక్ట్గా ఉడికిందండి. ఇక్కడైతే లెగ్ పీసులు ఉడికే టైం తీసుకుంటుంది. సో మనకైతే వాటికి తగినంత వాటర్ పోసుకున్నామంటే కరెక్ట్గా అనేది ఉడుకుతుందండి. ఇక్కడైతే చికెన్ అనేది లాస్ట్ వరకు బాగా బాయిల్ అయిందండి. సో ఇక్కడ ఫైనల్గా మాకైతే ఫుడ్ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు.